ప్రజలు తప్పు చేయడం కాదు, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కొంచెం సరిదిద్దుకుంటే వాళ్ళకి మంచిగా ఉంటుండేది. వాళ్ళు అంటే ప్రజలకి కనిపించింది అన్నమాట ఎలా అనేది వాళ్ళు కొన్ని చేసేది. ప్రజలకి అది ఒక మొత్తం ఫ్యామిలీ డొమినేషన్ కానీ కొన్ని తప్పులు ప్రజలకు అనిపించింది. దానివల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు కొంచెం పక్కకు పెట్టాలని అనుకున్నారు, పక్కకు పెట్టారు. దానివల్ల అది కాంగ్రెస్ ఫాయిదా తీసుకున్నారు. బీజేపీ కష్టపడింది, కాంగ్రెస్ ఫాయిదా తీసుకుంది. అది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థితి చాలా దారుణంగా ఉంది మనం చూసుకున్నట్టు. సో మన కేటీఆర్ గారు ఎమోషనల్ గా కూడా వాళ్ళు ట్రై చేస్తారు, అంటే ఏడవడం కానీ సో కళ్ళు అట్లా ట్రై చేస్తారు. సో అదేం వర్కౌట్ కాదు ఎలక్షన్స్ లో. అది ఎలా అవుతుందండి, అది ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో అంటే కొంచెం ఎంతో కొంత నడిచింది. కానీ ఇప్పుడు మోడీ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అంటే అందరు చూసేది మోడీ గారిని. సో ఒక నేషనల్ వైస్ చూసినా కాబట్టి మోడీ గారిని చూసినప్పుడు ఇదన్నీ ఏం పనిచేయదండి. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు కూడా ఢిల్లీలోనే ఎక్కడ ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు, అందరికీ తెలుసు. ఇదన్నీ ఉండడం వల్ల తప్పకుండా అదన్నీ నడిచేదని